Good morning all of you. My name is Nageshwar. Welcome back to my channel RAO'S Institute of English. ఇప్పుడు మనం ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఈ వీడియోలో ఫస్ట్ I would like to tell what I want to tell in this video. ఈ వీడియోలో మనం ఇప్పుడు హ్యావ్ని ఉపయోగించి క్వశ్చన్స్ని ఎలా అడగాలి అనే వాక్యాల్ని మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ చాలామంది ఎక్కువ మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఇక్కడ ఎలా అంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే హ్యావ్ యాజ్ ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి, ఆ డిఫరెన్స్ ఏంటి అనే విషయాల దగ్గర మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఇప్పుడు ఇలాంటి వాక్యాలని నేను ఇప్పుడు ఈ అమ్మాయిని అడుగుతాను. ఈ అమ్మాయి వాటిని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ చేసి ఇంగ్లీష్లో చెప్తుంది. దీన్ని ఇంగ్లీష్ స్పీకింగ్ ప్రాక్టీస్ అంటారు. సో ఇక్కడ మీరు కూడా ఈ అమ్మాయి నేను తెలుగులో అడుగుతున్నప్పుడు ఈ అమ్మాయి ఇంగ్లీష్లో చెప్తూ ఉంటుంది. అప్పుడు మీరు కూడా ఇంగ్లీష్లో చెప్పడానికి ప్రయత్నిస్తే అప్పుడు మీకు కూడా ఇంగ్లీష్ మాట్లాడడం వస్తుంది. ఇక్కడ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ అన్ ఇంపార్టెంట్ పాయింట్. ఈవెన్ వీ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ ఇంగ్లీష్ బట్ వీ కాంట్ స్పీక్ ఇంగ్లీష్. వై? బికాజ్ మనకి ఇంగ్లీష్లో నాలెడ్జ్ ఉన్నా మనం ఎందుకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నామంటే మాట్లాడేటప్పుడు సెంటెన్స్ని, వాక్యాలని స్పీడ్గా మనం బయటకు పంపించలేం. సో ఈ ప్రాక్టీస్లో ఇలా రిపీట్ చేయడం వల్ల మనకి ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు గ్యాప్ లేకుండా, వాక్యాల కోసం వెతుక్కోకుండా ఎక్స్ప్రెస్ చేయడం అనేది మనకి వస్తుంది. అందుకని ఎవరైతే ఇంగ్లీష్ మాట్లాడాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ ప్రాక్టీస్ బాగా ఉపయోగపడుతుందని నేను ఐ హోప్. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు మొబైల్ ఉందా? Do you have a mobile? Do you have a mobile? వారికి మొబైల్ ఉందా? Do they have a mobile? Do they have a mobile? మనకి మొబైల్ ఉందా? Does we have a mobile? Do we have? Do we have a mobile? Do we have a mobile? అతనికి మొబైల్ ఉందా? Does he have a mobile? Does he have a mobile? ఆమెకు మొబైల్ ఉందా? Does she have a mobile? Does she have a mobile? రాజుకి మొబైల్ ఉందా? Does Raju have a mobile? Does Raju have a mobile? ఇక్కడ మనం గమనించవలసిన డిఫరెన్స్ ఏంటంటే ప్లూరల్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు హ్యావ్ ఫామ్ను ఉపయోగించాలి. అలాగే సింగులర్ సబ్జెక్ట్ వచ్చినప్పుడు హ్యాజ్ ఫామ్ను ఉపయోగించాలి. అదే క్వశ్చన్ చేసినప్పుడు సింగులర్ సబ్జెక్ట్తో క్వశ్చన్ చేసినప్పుడు డస్ అని ఉపయోగించాలి. అదే ఫ్లోరల్ సబ్జెక్ట్ అయితే డూ ఫామ్ను ఉపయోగించి క్వశ్చన్ చేస్తాం. వీటిని మనం జాగ్రత్తగా గమనించి వీ షుడ్ ప్రాక్టీస్, ఆర్ ఎల్స్ వీ మేక్ ఏ మిస్టేక్ వెన్ వీ డోంట్ నో వే టు యూజ్ ద హ్యావ్ ఫామ్ అండ్ హ్యాజ్, ద డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ హ్యావ్ అండ్ హ్యాజ్. ఓకే, వీ మేక్ ఏ మిస్టేక్. దట్స్ వై వీ షుడ్ అండర్స్టాండ్ హియర్ carefully. After that we can speak English without mistake. నీకు ఫ్రెండ్స్ ఉన్నారా? Do you have friends? Do you have friends? వారికి ఫ్రెండ్స్ ఉన్నారా? Do they have friends? Do they have friends? అతనికి ఫ్రెండ్స్ ఉన్నారా? Does he have friends? Does he have friends? ఆమెకి ఫ్రెండ్స్ ఉన్నారా? Does she have friends? రాజుకి ఫ్రెండ్స్ ఉన్నారా? Does Raju have friends? Does Raju have friends? నీకు క్లాస్ ఉందా? Do you have a class? వారికి క్లాస్ ఉందా? Do they have a class? Do they have a class?
అతనికి క్లాస్ ఉందా? Does he have a class? ఆమెకి క్లాస్ ఉందా? Does she have a class? అందరికీ క్లాస్ ఉందా? Does everybody have a class? డస్ ఎవ్రీబడి హ్యావ్ ఏ క్లాస్? డస్ ఎవ్రీబడి హ్యావ్ ఏ క్లాస్? నీకు పెన్ ఉందా? డూ యూ హ్యావ్ ఏ పెన్? Do you have a pen? వారికి పెన్ ఉందా? Do they have a pen? ఆమెకి పెన్ ఉందా? Does she have a pen? అతనికి పెన్ ఉందా? Does he have a pen? డస్ హీ హ్యావ్ ఏ పెన్? డస్ హీ హ్యావ్ ఏ పెన్? నీకు బైక్ ఉందా? Do you have a bike? వారికి బైక్ ఉందా? Do they have a bike? మనకి బైక్ ఉందా? Do Do we have a bike? డూ యూ హ్యావ్ ఏ బైక్? అతనికి బైక్ ఉందా? Does he have a bike? డస్ హీ హ్యావ్ ఏ బైక్? ఆమెకి బైక్ ఉందా? Does she have a bike? డస్ షీ హ్యావ్ ఏ బైక్? డస్ షీ హ్యావ్ ఏ బైక్? నీకు ఆస్తులు ఉన్నాయా? Does you have properties? డూ యూ హ్యావ్ ప్రాపర్టీస్? Do you have properties? ఆర్ ఎల్స్ అసెట్స్? డూ యూ హ్యావ్ అసెట్స్? నీకు ఆస్తులు ఉన్నాయా? Do you have properties? వారికి ఆస్తులు ఉన్నాయా? Do they have assets? డూ దే హ్యావ్ అసెట్స్? మనకి ఆస్తులు ఉన్నాయా? Do we have assets? అతనికి ఆస్తులు ఉన్నాయా? Does he have assets? ఆమెకి ఆస్తులు ఉన్నాయా? Does she have properties? డస్ షీ హ్యావ్ ప్రాపర్టీస్? డస్ షీ హ్యావ్ ప్రాపర్టీస్? నీకు నర్స్పూర్లో చుట్టాలు ఉన్నారా? Do you have relatives in Narsapur? డూ యూ హ్యావ్ రిలేటివ్స్ ఇన్ నర్సపూర్? వారికి నర్సపూర్లో చుట్టాలు ఉన్నారా? Do they have relatives in Narsapur? అతనికి నర్సపూర్లో చుట్టాలు ఉన్నారా? Does he have relatives in Narsapur? ఆమెకి నర్సపూర్లో చుట్టాలు ఉన్నారా? Does she have relatives in Narsapur? రాజుకి నర్సపూర్లో చుట్టాలు ఉన్నారా? Does Raju have relatives in Narsapur? డస్ రాజు హ్యావ్ రిలేటివ్స్ ఇన్ నర్సాపూర్? నీకు ఏదైనా సమస్యలు ఉన్నాయా? నీకు ఏదైనా సమస్య ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డూ యూ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? Do you have any problem? వారికి ఏదైనా సమస్య ఉందా? Do they have any problem? అతనికి ఏదైనా సమస్య ఉందా? Does he have any problem? ఆమెకి ఏదైనా సమస్య ఉందా? Does she have any problem? డస్ షీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? డస్ షీ హ్యావ్ ఎనీ ప్రాబ్లం? నీకు వాచ్ ఉందా? Do you have a watch? అతనికి వాచ్ ఉందా? Does he have a watch? ఆమెకి వాచ్ ఉందా? Does she have a watch? డస్ షీ హ్యావ్ ఏ వాచ్? డస్ షీ హ్యావ్ ఏ వాచ్? నీకు ఓన్ సొంత ఇల్లు ఉందా? డూ యూ హ్యావ్ ఓన్ హౌస్? Do you have own house? నీకు సొంత ఇల్లు ఉందా? Do you have own house? వారికి సొంత ఇల్లు ఉందా? Do they have own house? ఆమెకి సొంత ఇల్లు ఉందా? Does she have own house? డస్ షీ హ్యావ్ ఓన్ హౌస్? అతనికి సొంత ఇల్లు ఉందా? Does he has own house? డస్ షీ హ్యాజ్ ఓన్ హౌస్? డస్ హీ? నీకు ఏదైనా అభ్యంతరం ఉందా? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? డూ యూ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నీకు ఏదైనా అభ్యంతరం ఉందా? Do you have any objection? వారికి ఏదైనా అభ్యంతరం ఉందా? Do they have any objection? ఆమెకి ఏదైనా అభ్యంతరం ఉందా? Does she have any objection? అతనికి ఏదైనా అభ్యంతరం ఉందా? Does he has any objection? డస్ హీ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? Does he has any objection? డస్ హీ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? Does he have any objection? డస్ హీ హ్యావ్ ఎనీ అబ్జెక్షన్? నీకు 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 నర్సపూర్లో స్నేహితులు ఉన్నారా? Do you have friends in Narsapur? వారికి నర్సపూర్లో స్నేహితులు ఉన్నారా? Do they have friends in Narsapur? ఆమెకి నర్సపూర్లో స్నేహితులు ఉన్నారా? Does she have friends in Narsapur? నీకు శత్రువులు ఉన్నారా? Do you have ఎనీమీస్? enemies? డూ యూ హ్యావ్ ఎనీమీస్? నీకు శత్రువులు ఉన్నారా? Do you have enemies? వారికి శత్రువులు ఉన్నారా? Do they have enemies? ఆమెకి శత్రువులు ఉన్నారా? Does she have enemies? డస్ షీ హ్యావ్ ఎనీమీస్? అతనికి శత్రువులు ఉన్నారా? Does he have enemies? డస్ హీ హ్యావ్ ఎనీమీస్? డస్ షీ హ్యావ్ ఎనీమీస్?
నీ దగ్గర పర్స్ ఉందా? Does you have డూ a యూ హ్యావ్ ఎ పర్స్? Do you have a purse? అతని దగ్గర పర్స్ ఉందా? Does he have a purse? డజ్ హీ హ్యావ్ ఏ పర్స్? డజ్ హీ హ్యావ్ ఏ పర్స్? ఓకే, నౌ యూ కెన్ గో. హలో, మనం ఇప్పుడు హ్యావ్ ఫామ్ని ఉపయోగించి క్వశ్చన్స్ ఎలా అడగాలో, హౌ టు ఆస్క్ ఏ క్వశ్చన్ by using the have and has. So I think we can understand. మనం బాగా దీన్ని అర్థం చేసుకున్నామని నేను అనుకుంటున్నాను. సో ఈ వాక్యాలని మీరు జాగ్రత్తగా మీ కాన్వర్జేషన్లో ఉపయోగించుకుంటే మనం ఇంగ్లీష్ని సులువుగా మాట్లాడవచ్చు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్.